భారతదేశ రవాణా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ దేశ ప్రగతికి వేగాన్ని జోడిస్తున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల శకం ఇప్పుడు తెలంగాణలో మరింత విస్తరించబోతోంది. రాష్ట్ర ప్రజలకు, ప్రయాణికులకు ఒక శుభవార్త. తెలంగాణ రాష్ట్రానికి మరో 2 సరికొత్త వందే భారత్ రైళ్లు మంజూరయ్యాయి. ఇవి త్వరలోనే పట్టాలెక్కి ప్రయాణ అనుభూతిని పునర్నిర్వచించనున్నాయి. ఇప్పటికే రాష్ట్రం నుండి వివిధ ప్రధాన నగరాలకు విజయవంతంగా నడుస్తున్న వందే భారత్ సేవలకు ఇవి అదనంగా చేరనున్నాయి. నాంపల్లి నుండి పూణే నగరానికి మరియు చర్లపల్లి నుండి నాందేడ్కు ప్రతిపాదించిన ఈ 2 సేవలకు రైల్వే బోర్డు తాజాగా పచ్చజెండా ఊపింది. ఈ నిర్ణయం కేవలం రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడమే కాకుండా వాణిజ్య, పర్యాటక మరియు సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఒక కీలక ముందడుగు. హైదరాబాద్ నగరం దక్షిణ భారతదేశంలో ఒక ప్రధాన ఆర్థిక, సాంకేతిక కేంద్రంగా విరాజిల్లుతోంది. ఈ నేపథ్యంలో నగరానికి మరియు చుట్టుపక్కల రాష్ట్రాలకు మధ్య వేగవంతమైన, సౌకర్యవంతమైన రవాణా సౌకర్యాల అవసరం ఎంతగానో ఉంది. ఈ అవసరాన్ని గుర్తిస్తూ భారతీయ రైల్వే శాఖ హైదరాబాద్ కేంద్రంగా వందే భారత్ రైళ్ల నెట్వర్క్ను క్రమంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా 5 వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. వీటిలో విశాఖపట్టణంకు 2 సర్వీసులు ఉండగా తిరుపతి, బెంగళూరు మరియు నాగ్పూర్లకు ఒక్కో సర్వీసు చొప్పున ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా మంజూరైన పూణే మరియు నాందేడ్ సర్వీసులతో ఈ సంఖ్య 7కు పెరగనుంది. ఇది హైదరాబాద్ నగరాన్ని దక్షిణ మధ్య భారతదేశంలో ఒక కీలకమైన వందే భారత్ జంక్షన్గా మార్చబోతోంది. సాధారణంగా వందే భారత్ రైళ్లను 600 కిలోమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ దూరం ఉన్న ప్రధాన నగరాల మధ్య నడుపుతున్నారు. కానీ ఈ సంప్రదాయానికి భిన్నంగా హైదరాబాద్ నుండి కేవలం 281 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాందేడ్కు వందే భారత్ రైలును మంజూరు చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎలాంటి దీర్ఘకాలిక ప్రతిపాదనలు లేకుండా ఉన్నట్టుండి ఈ రైలు మంజూరు కావడం వెనుక బలమైన సామాజిక, ఆర్థిక కారణాలు ఉన్నాయి. మహారాష్ట్రలో ఉన్నప్పటికీ నాందేడ్ ప్రజలు విద్య, వైద్యం, వ్యాపారం వంటి అనేక అవసరాల కోసం హైదరాబాద్ పైనే ఎక్కువగా ఆధారపడతారు. అక్కడి వ్యాపారులకు తెలంగాణతో, ముఖ్యంగా హైదరాబాద్తో విడదీయరాని వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. నాందేడ్ ప్రాంతంలోని వ్యవసాయ ఉత్పత్తులకు హైదరాబాద్ ఒక పెద్ద వాణిజ్య కేంద్రం. అదేవిధంగా హైదరాబాద్ నుండి ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు, ఇతర వినియోగ వస్తువులు నాందేడ్ మార్కెట్కు పెద్ద ఎత్తున తరలివెళ్తాయి. ఈ కారణంగా ఈ 2 నగరాల మధ్య సాధారణ రైళ్లు, బస్సుల రద్దీ ఎల్లప్పుడూ అధికంగా ఉంటుంది. ఈ మార్గంలో ఉన్న నిజామాబాద్ పట్టణం ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించింది. తెలంగాణలో నిజామాబాద్ ఒక ప్రధాన వాణిజ్య, వ్యవసాయ కేంద్రం. ఇక్కడి నుండి ప్రతిరోజు వేలాది మంది ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తుంటారు. రాష్ట్రంలో మరే పట్టణానికి లేనన్ని రాజధాని కేటగిరీ బస్సు సర్వీసులు హైదరాబాద్, నిజామాబాద్ మధ్య నడుస్తున్నాయంటే ఇక్కడి ప్రయాణికుల రద్దీని అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా నిజామాబాద్ నుండి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి కూడా బస్సు సర్వీసులు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిజామాబాద్ మరియు దాని పరిసర ప్రాంతాల ప్రజలకు ఒక వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సాధనాన్ని అందించాలనే ఉద్దేశంతో రైల్వే శాఖ ఈ వందే భారత్ రైలును ప్రతిపాదించింది. ఇదే మార్గంలో ఉన్న మరొక ముఖ్యమైన ప్రదేశం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరా. ఇక్కడి జ్ఞానసరస్వతి అమ్మవారిని దర్శించుకోవడానికి తెలంగాణ నలుమూలల నుండి, ముఖ్యంగా హైదరాబాద్ నుండి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ వందే భారత్ రైలు బాసర యాత్రికులకు కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇలా నాందేడ్ వాసుల అవసరాలు, నిజామాబాద్ ప్రయాణికుల రద్దీ మరియు బాసర పుణ్యక్షేత్ర ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని ఈ రైలు సర్వీసును అనూహ్యంగా మంజూరు చేశారు. ఈ సర్వీసు నగర శివర్లోని చర్లపల్లి టెర్మినల్ నుండి ప్రారంభం కానుంది. ఇది సెంట్రల్ హైదరాబాద్లోని రైల్వే స్టేషన్లపై ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. కేవలం 4 గంటల్లోపే ఈ రైలు గమ్యస్థానానికి చేరుకుంటుంది. ఇంత తక్కువ ప్రయాణ సమయం వల్ల భవిష్యత్తులో అవసరమైతే రోజుకు 2 ట్రిప్పులు నడిపే అవకాశం కూడా ఉంది. ప్రస్తుతానికి రోజుకు 1 ట్రిప్తో ఈ సేవలు ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్ మరియు పూణే, ఈ 2 నగరాలు భారతదేశంలోనే ముఖ్యమైన ఐటీ, ఆటోమొబైల్ మరియు విద్యా కేంద్రాలు. ఈ 2 నగరాల మధ్య ప్రయాణికుల రాకపోకలు అత్యధికంగా ఉంటాయి. విద్యార్థులు, ఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తలు నిరంతరం ఈ మార్గంలో ప్రయాణిస్తూ ఉంటారు. ఈ 2 నగరాల మధ్య ఇప్పటికే 17 రైళ్లు నడుస్తున్నాయంటే ప్రయాణికుల రద్దీ ఏ స్థాయిలో ఉందో మనం అంచనా వేయవచ్చు. వీటిలో 4 రైళ్లు ప్రతిరోజు నడుస్తుండగా శతాబ్ది ఎక్స్ప్రెస్ వారానికి 6 రోజులు అందుబాటులో ఉంది. మిగిలినవి వారానికి 1, 2 లేదా 3 రోజుల చొప్పున నడుస్తున్నాయి. ఈ 2 నగరాల మధ్య దూరం సుమారు 592 కిలోమీటర్లు. సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ దూరాన్ని అధిగమించడానికి 11 నుండి 13 గంటల సమయం పడుతుంది.
వేగవంతమైన రైళ్లుగా పరిగణించే శతాబ్ది ఎక్స్ప్రెస్ 8 గంటల 30 నిమిషాలు, దురంతో ఎక్స్ప్రెస్ 8 గంటల 45 నిమిషాల సమయం తీసుకుంటున్నాయి. ఇప్పుడు వీటికి అదనంగా వందే భారత్ ఎక్స్ప్రెస్ రంగప్రవేశం చేయనుంది. హైదరాబాద్లోని చారిత్రాత్మక నాంపల్లి స్టేషన్ నుండి బయలుదేరే ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ కేవలం 8 గంటల్లోనే పూణేకు చేరుకుంటుంది. ఇది ప్రస్తుత వేగవంతమైన రైళ్ల కంటే కనీసం 30 నుండి 45 నిమిషాల సమయాన్ని ఆదా చేస్తుంది. ఇది కేవలం సమయం ఆదా మాత్రమే కాదు, ప్రయాణ అనుభవంలో ఒక గుణాత్మకమైన మార్పు. ఆధునిక సౌకర్యాలు, మెరుగైన భద్రత, పరిశుభ్రమైన వాతావరణంతో కూడిన ఈ ప్రయాణం వ్యాపార మరియు వృత్తిపరమైన ప్రయాణికులకు ఒక వరం లాంటిది. ఉదయం హైదరాబాద్లో బయలుదేరి మధ్యాహ్నానికి పూణేలో తమ పనులను ముగించుకొని తిరిగి రాత్రికి హైదరాబాద్ చేరుకునే అవకాశాన్ని ఇది కల్పిస్తుంది. ఈ 2 కొత్త వందే భారత్ రైళ్ల మంజూరు తెలంగాణ అభివృద్ధి ప్రస్థానంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాదు, ఆర్థిక అవకాశాలను పెంచుతుంది, పర్యాటకాన్ని ప్రోత్సహిస్తుంది మరియు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తుంది. నాందేడ్ రైలు ద్వారా వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు బలోపేతం కానుడగా, పూణే రైలు ద్వారా సాంకేతిక, విద్యా రంగాల మధ్య అనుసంధానం మరింత పెరగనుంది. భారతీయ రైల్వే చేపడుతున్న ఈ ఆధునికీకరణ చర్యలు రాబోయే రోజుల్లో తెలంగాణను మరియు హైదరాబాద్ నగరాన్ని దేశపటంలో మరింత ఉన్నత స్థానంలో నిలబెడతాయనడంలో సందేహం లేదు. ఈ కొత్త రైలు కూత కోసం రాష్ట్ర ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.